నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జెడ్+ సెక్యూరిటీ కావాలి, ఆయనకి ప్రాణహాని ఉంది. ఇది ఇప్పుడు రాష్ట్రంలో చర్చ. సరే, ఒక పక్క యుద్ధం, పాకిస్తాన్ ఇండియా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు వేరే. పొలిటికల్ అంశాల విషయానికి వచ్చేసరికి జగన్కి జెడ్+ సెక్యూరిటీ కావాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ ఎలా ఉందో అలాంటి సెక్యూరిటీనే ఇవ్వాలి. అఫ్సాన్ రాయేష్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం అఫ్సాన్ గారు. ఈ గొడవ గత కొన్ని నెలల నుంచి జరుగుతూనే ఉంది. జగన్ ఓడిపోయిన 2-3 నెలల నుంచి మొదలైంది, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మొన్న రాప్తాడు పర్యటన అప్పుడు జరిగిన ఆ హెలికాప్టర్ దగ్గరికి సొంత కార్యకర్తలంతా వచ్చి చేసిన హడావుడి నేపథ్యంలో అప్పుడు కూడా ఇవే ఆరోపణలు వచ్చాయి. ప్రాణహాని ఉంది, పోలీసులు పట్టించుకోలేదు, ఇలా వదిలేశారు జనాల్ని అనేటువంటి ఆరోపణలే వచ్చాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రాణహాని ఉంది అని భయపడుతున్నాడు? జెడ్+ సెక్యూరిటీ కోసం ఇంతలా ఎందుకు పోరాడుతున్నట్టు అనుకోవాలి? ఇప్పుడు వాస్తవంగా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి. ఇప్పుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పరిగణలోకి తీసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏ స్థాయి భద్రత కల్పిస్తారో ఆ స్థాయి భద్రత ఆయనకి జెడ్+ కేటగిరీ రక్షణ కల్పిస్తూ ఉన్నారు. 56 మందితో కూడిన సెక్యూరిటీ ఆయనకి ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. 56 మంది బృందంతో కూడిన, అంటే 2 షిఫ్టుల్లో షిఫ్ట్కి 28 మంది పనిచేస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, తాను ముఖ్యమంత్రిగా కొనసాగినాడు తన ద్వారా క్రియేట్ చేయబడిన ఎస్పీజీ గ్రూప్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని చెప్పని ఒక గ్రూప్ని ఆయన క్రియేట్ చేశారు. ఆ గ్రూపు ద్వారా 983 మంది సిబ్బందితో ఆయనకి రక్షణ ఏర్పాట్లు ఉండేవి. ఆనాటి స్థాయి రక్షణ ఇప్పుడు కూడా నాకు కావాలి అంటున్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సర్వీసెస్ అందించున్నారు. ఈ భద్రతాపరమైన మెజర్మెంట్స్కి కొన్ని ప్రామాణికాలు ఉంటాయి. సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని చెప్పని వాళ్ళు థ్రెట్ అసెస్ చేసుకొని ఎవరికి ఎంతటి స్థాయి ప్రమాదం ఉంది అనేది వాళ్ళకి అంచనాకు వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఎవరికి ఎంతటి స్థాయి రక్షణ కల్పించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. అవును కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ప్రధానంగా కనిపిస్తున్న అభ్యంతరకరమైన అంశం ఏంటి అంటే, ఇవన్నీ నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి జెడ్+ కేటగిరీ రక్షణ ఉంది కాబట్టి నాకు కూడా అది ఉండాల్సిందే. మనకి వెనకటి రోజుల్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు మా ఊర్లో కావూరు వాళ్ళు, రావిపేట వాళ్ళు బావబావమరుదులు అవుతారు. ఇప్పుడంటే అంతా పిట్టమెతుకులు బ్యాచ్ అయిపోయారు, కానీ వెనకటి రోజుల్లో బాగా కష్టపడి పనిచేసే జనాలు, బాగా సంతృప్తికరంగా తినగలిగే కెపాసిటీ ఉన్న రోజుల్లో ఎదురెదురుగా ఏదైనా ఫంక్షన్స్లో కూర్చున్నప్పుడు బావబావమరుదులు వాద సంవాదాలు జరుగుతుండేవి. సగ్గుబియ్యం పాయసం జోరు అనేవాళ్ళు ఆ రోజుల్లో. గోకర్ణాలు అని చెప్పని దాంతో సప్లై చేసేవాళ్ళు. ఆ రోజు ఈతాకు చేపల మీద కింద కూర్చోవటమే, విస్తరి పరుచుకుంటే అన్నం చుట్టూ కట్టలాగా కట్టి దాంట్లో ఇంత పాత్ర ఉండేది గోకర్ణం అని చెప్పని, దానికి పైన హ్యాండిల్ ఉండి ఆ గోకర్ణాలతో పోసేవాళ్ళు. ఇప్పుడులాగా ఇంత కప్పులు కాదు. నాకు 2 అయితే మా బావమరిదికి 2, అంటే పోటీగా తినగలిగేవాళ్ళు ఆ రోజుల్లో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏ స్థాయి రక్షణ ఉందో నాకు కూడా అదే స్థాయి రక్షణ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి ఆ స్థాయి రక్షణ ఉండటం అనేది చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటే ఆ రక్షణ దక్కలా. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, ఆ రోజు నక్సలిజం చాలా విస్తృతంగా ఉన్న రోజుల్లో, ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నక్సలిజాన్ని ఉక్కుపాతంతో అణిచివేశాడు అని చెప్పని నక్సలైట్లు ఆయన హిట్ లిస్టులో ప్రధానంగా పెట్టుకొని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లోనే 2003 అక్టోబర్ 1వ తారీఖు రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి బయలుదేరిన ఆయన్ని అలిపిరి దగ్గర క్లేమోర్ మైన్స్ పేల్చి చంపేయాలని చెప్పని ప్రయత్నం చేశారు. వాస్తవంగా వాళ్ళు అమర్చిన క్లేమోర్ మైన్స్ అన్నీ పేలక
ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం 14 అడుగులు ఎత్తి ఎగిరి కింద పడినా కూడా ఆయన గాయాలతోటి బయట పడగలిగారు. అదే వాళ్ళు అమర్చిన క్లేమోర్ మైన్స్ అన్నీ కనుక పేలున్నట్టయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉండే ఆస్కారం ఉండేది కాదు. ఈవెన్ దో అది బుల్లెట్ ప్రూఫ్ కార్ అయినా కూడా ఆ పేలిన మైన్స్కే కార్ అంత ఎత్తున ఎగిరిపడింది. అదే అమర్చిన అన్ని మైన్స్ కనుక పేలున్నట్టయితే నుజ్జు అయిపోయి ఉండేది కారు కూడా. అటువంటి థ్రెట్ ఆయన ఎదుర్కొన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆయన ప్రాణానికి ఉన్న ముప్పుని పరిగణలోకి తీసుకొని ఎన్ఎస్జీ రక్షణ ఆయన కల్పించారు. దాదాపుగా గత 22 సంవత్సరాలుగా దేశంలో హయ్యెస్ట్ లైఫ్ థ్రెట్ ఉన్న నాయకుల్లో ఆయన ఒకడు అని చెప్పని ఆయన ఫీల్ అయితే రక్షణ కల్పిలా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది కాబట్టి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తర్వాత రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా యూపీఏ ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు కొనసాగినా కూడా అదే స్థాయి రక్షణను ఆయన కొనసాగించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జీ ఉంది కాబట్టి నాకు ఎస్ఎస్జీ ఉండాలి అని చెప్పని మనకు అత్తారింటికి దారే సినిమాలో బ్రహ్మానందం తానే డైమండ్ మైన్స్ అధినేతగా ఉండి ఆస్కార్ అవార్డుకి పోటీగా ఈయన భాస్కర్ అవార్డులు ఇచ్చుకున్నట్టుగా ఆయనకి ఎన్ఎస్జీ ఉంది కాబట్టి ఈయనకి ఎస్ఎస్జీ పెట్టుకున్నాడు. పోనీ వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోటి ఈ ఎస్ఎస్జీ అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దాంతో ఆయనకున్న అన్ని ప్యాలెస్లకి విదేశాల్లో చదువుకుంటున్న ఆయన కూతుళ్ళకి కూడా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ రక్షణ కల్పించారు. అయితే ఆయనకి అంతటి థ్రెట్ ఏముందనేది ఎప్పుడు ఎక్కడ చెప్పలా, ఎవరి నుంచి ఉంది. ఆయన పాలనా హయాంలో చంద్రబాబు నాయుడు గారి లాగానో లేదు వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా నక్సలిజాన్ని స్వర్ణజిత్ సేన్ డీజీపీగా ఉన్న సందర్భాల్లో చాలా ఉక్కుపాదంతో అణిచేశారు. అటువంటి పనులేమన్నా ఈయన హయాంలో జరిగాయా? మరి చెప్పుకునే ఎన్కౌంటర్ ఒక్కటి కూడా జరగల. చంద్రబాబు నాయుడు గారు విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఆయన పాలనా హయాంలో 15 మంది ఎర్రచందనం స్మగ్లర్లని చంపేశారు. మరి అటువంటిది ఏదైనా ఈయన పాలనా హయాంలో జరిగినాయా? ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత రాష్ట్రానికి. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో పోనీ ఎర్రచందనం స్మగ్లర్ని ఏమన్నా చంపేశారా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక సంఘటన జరిగింది. ఎర్రచందనం స్మగ్లర్లను చంపలా, ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసుల్ని కారుతో గుద్ది చంపారు. అంటే శాంతి భద్రతలు ఆయన హయాంలో ఏ విధంగా ఉన్నాయో చూసాం. గంజాయి దేశవ్యాప్తంగా సప్లై అయింది. గంజాయి ఎగుమతుల్ని ఏమైనా ఉక్కుపాదంతో అణిచేశారా? ఏమి ఆయన పాలనా హయాంలో శాంతి భద్రతలు ఏమన్నా రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలు చూసాం, మనం మైనింగ్ అక్రమాలు చూసాం, కోట్లాది టన్నుల ఇసుక అక్రమ తవ్వకాల గురించి వాళ్ళ సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు చూసాం. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వ శాఖ వాళ్ళే ఎన్ని కోట్ల టన్నుల అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినాయి అనేది ఎన్జీటీకి రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఆయన పాలనా హయాంలో విచ్చలవిడి దోపిడీ జరిగింది. విచ్చలవిడిగా శాంతి భద్రతలు స్మగ్లింగులు జరుగుతుంటే దాన్ని కట్టడి చేయలేదు. మరి ఏ అంశంలో ఆయనకి ఇంకా థ్రెట్ ఉంది? పోనీ నక్సలిజాన్ని అణిచేసిన నేపథ్యం లేదు, ఎర్రచందనం స్మగ్లింగ్ని అణిచేసిన నేపథ్యం లేదు, ఒక ఎన్కౌంటర్కి పాల్పడలేదు. ఎందుకు ఆయన థ్రెట్ ఫీల్ అయ్యాడు? వాస్తవం గమనించుకుంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన కొనసాగించిన రోజు ఇన్ని వందల మందితోటి భద్రత ఏర్పాటు చేసుకున్నాడు. పైగా ఆయన పర్యటన సాగిన సందర్భంలో ప్రజలకు ఒక పనిష్మెంటు. ఆయన పర్యటించాడు అని అంటే ఆ రోజు స్కూళ్ళకి సెలవులు ఇవ్వాలి, ఆ రోజు షట్టర్లు ముయ్యాలి, బ్యారికేడ్లు కడతారు, పరదాలు కడతారు, పోలీసులు వల్ల పట్టుకొని నిలబడతారు. ఈ మధ్య నాతో పాటు అమరావతి మహిళ ఒక ఆమె ప్యానల్ డిబేట్లో పాల్గొన్నారు, వరలక్ష్మి గారు అని చెప్పని. ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యా, మా ఊళ్ళలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయానికి వెళ్తున్నాడు అని అంటే ఆ రోజు మాకు ఒక పనిష్మెంటు. చంద్రబాబు నాయుడు గారు ఏమో Z+ కేటగిరీలో ఉంటే ఈయన నెట్ ప్లస్ కేటగిరీలో ఉండేవాడు, వల్ల పట్టుకొని పోలీసులు నుంచునేవాళ్ళు, మేమన్నా రాళ్ళు రప్పలు చెప్పులు ఇసురుతామేమోనని చెప్పని. ఆ నెట్ ప్లస్ కేటగిరీలో తిరిగాడు 5 ఏళ్ళు ఈయన అని చెప్పని.
వాస్తవంగా ఆయన పాలనా హయాంలో చెట్లు కొమ్మలు నరికించేవాళ్ళు. చెట్లు కొమ్మలు ఎందుకు నరికేవాళ్ళు ఇవాటి దాకా? ఎందుకంటే నేను సాక్షాత్తు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ఉన్నటి నుంచి చూస్తున్నా, ఎన్నికల ప్రచార సభలకు రావటం చేయటం ఇవన్నీ కూడా. ఎప్పుడు చెట్లు నరికిన నేపథ్యం ఎప్పుడు చూడాల. చాలా మోస్ట్ పాపులర్ చీఫ్ మినిస్టర్లు ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరి పాలనా హయం కూడా చూశాను నేను. చెట్లు నరికిన సందర్భం ఒక్కటి కూడా చూడాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయంలో మాత్రం వీటన్నిటికీ పాల్పడ్డారు. అయితే ఇప్పుడు ఆయన అధికారంలో లేడు. మరి అధికారంలో లేనప్పుడు ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వినుకొండలో రషీద్ అని చెప్పని వాళ్ళ కార్యకర్త ఒక అతను చనిపోతే పరామర్శకు బయలుదేరాడు. ఉదయం 10 గంటలకి తాడేపల్లిలో బయలుదేరితే సాయంత్రం 5:40కి వినుకొండ చేరాడు. ఎన్ని కిలోమీటర్లు వినుకొండకి, ఎన్నో తాడేపల్లికి? 105 కిలోమీటర్లు. 105 కిలోమీటర్లకి 7:30 గంటల సమయం ఊరేగుతా వెళ్ళగలిగాడు అని అంటే ఎంతమంది జనాలు ఆయన్ని స్వాగతిస్తా టపాకాయలు కాల్చుకుంటా మేళతాళాలతో ఊరేగింపుకి తీసుకెళ్తేనేక 7:30 గంటల టైం పట్టింది. అంటే అది చావు పరామర్శ అయినా కూడా ఈయన మాత్రం ఊరేగుతా వెళ్ళగలిగాడు. అంటే మరి ప్రజలతో మమేకం అవుతా వెళ్ళినా కూడా ఆయనకేం థ్రెట్ ఎదురుగాలేదే. మరి ఆ రోజుల్లో బ్యారికేడ్లు కట్టి, ఇంకా విచిత్రం ఏంటంటే ఈయన పొన్నూరు ఎన్నికల ప్రచారానికి బయలుదేరాడు తాడేపల్లి నుంచి. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో ఈయన వెళ్తుంటే తెనాల్లో ట్రాఫిక్ ఆపేశారు. పొన్నూరు నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది తెనాలి. ఎందుకు ఆపారు అనేది ఆయనకి తెలియాలి, ఆనాడు ఈయన భద్రతను పర్యవేక్షిస్తున్న అధికారులకు తెలియాలి. ఈయన పర్యటనలు అంటే ప్రజలకు ఒక పనిష్మెంట్ ఆ రోజు. ఆ పనిష్మెంటే ఇప్పుడు కూడా కావాలంటాడు ఈయన. కుదరదు, నాకు ఇప్పుడు 56 మంది కుదరదు, అప్పుడున్న 983 మందిని మళ్ళీ ఇవ్వండి. ఇప్పుడు ఎందుకయ్యా, నీకేం రిస్క్ ఉంది? ఎవరి నుంచి రిస్క్ ఉంది? పోనీ నీకేదైనా మనసులో గిల్లుంటే చెప్పు. నేను పలానా అన్యాయానికి పాల్పడుండా, నా వల్ల పలానాళ్ళకి అన్యాయం జరుగుంది, పలానాళ్ళ దగ్గర నుంచి నాకు థ్రెట్ ఉంది, నాకు పలానా ఇంటర్నేషనల్ లావాదేవీలు ఉన్నాయి, పలానా ఇంటర్నేషనల్ మాఫియా నుంచి నాకు ఏదో థ్రెట్ ఉంది, అవన్నీ మీకు బయట చెప్పుకోలేను నేనని చెప్పని చాటుగా నన్ను వెళ్ళి కనీసం వాళ్ళకి అధికారులకు చెప్తే ఇప్పుడు కోర్టులో పిటిషన్ ఏమేస్తారు? ఇప్పుడు పోలీసులు కోర్టులో పిటిషన్ అదే, నాకు Z+ కేటగిరీ రక్షణ కావాలి. ఎందుకు కావాలో చెప్పడం. ఇప్పుడు గతంలో చూసాం మనం, నా మీద హత్యాయత్నం జరిగింది అని చెప్పని కొడుకు అంశం, అది ఏ కుట్రకోణం లేదు అని చెప్పని NIA నిర్ధారణ చేసింది. ఈయన కోరుకున్న NIA, ఈయన నాకు రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల మీద నమ్మకం లేదు అని చెప్పని, ఈయన వల్ల ప్రమాదం ఉంది అని చెప్పని, ఈయన పాలనా హయాంలో ఇన్సెక్యూరిటీకి ఫీల్ అవుతున్నాం అని చెప్పని నాయకులందరూ ఫీల్ అయ్యారు, ప్రజలు ఫీల్ అయ్యారు. ఉద్యమాలు చేసే ఆలోచన కూడా మనసులో లేకుండా చంపేశాడు ఆయన. మరి ఆయన పాలనా హయాంలో ప్రజలు ఇన్కన్వీనియన్స్డ్ ఫీల్ అయ్యారని చెప్పని మొన్నటి ఎన్నికల్లో ఏ విధంగా తీర్పిచ్చారో చూసాం. మరి ఆయనకి థ్రెట్ ఎవరి నుంచి అనేది ఏ వ్యవస్థకి ఇప్పటికీ క్లారిటీ లేదు, ప్రజలకు క్లారిటీ లేదు. కానీ ఆయనకు మాత్రం ఏదో ఉంది గిలి. మరి ఇప్పుడు అదేంటో బయట పెట్టడం. కోర్టులను అడగవా? మరి కోర్టులు అడుగుతాయి. అడిగినప్పుడు ఇప్పుడు గతంలో కూడా నాకు ముఖ్యమంత్రిగా ఉన్న నాటి భద్రత కావాలని చెప్పని కోర్టుకు వెళ్ళాడు. మరి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. థ్రెట్ అసెస్ చేసి మేము సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాము. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారికి భద్రత ఉపసంహరించాడు. కానీ ఈ ప్రభుత్వం ఈయన మాజీ ముఖ్యమంత్రి అని చెప్పని పరిగణలోకి తీసుకొని ఈయనకు భద్రత కొనసాగిస్తూ ఉంది. ఇక్కడ గమనించుకుంటే ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగినాడు Z+ కేటగిరీ రక్షణలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద వీళ్ళ నాయకులు డ్రోన్లు ఎగరేశారు. ఆయన పల్నాడులో ఆత్మకూరు పర్యటనకు బయలుదేరబోతే గేట్లకు తాళ్ళు కట్టి ఇంట్లో నుంచి బయటికి రానిలా. ఆయన అమరావతి పర్యటనకు బయలుదేరితే ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు చెప్పులతో దాడి చేసి ఇదేంటని ప్రశ్నించిన పాపానికి నాటి DGP గౌతమ్ సవాంగ్ గారు అది దాడిగా పరిగణించవసరం లేదు, ప్రజల నుంచి వ్యక్తమైన నిరసనగా పరిగణించాలి, అది భావ ప్రకటన స్వేచ్ఛగా పరిగణించండి అని చెప్పని ఒక అమూల్యమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నం పర్యటనకు అనుమతి తీసుకొని వెళ్తే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానిలా వీళ్ళ నాయకులు అడ్డుకొని పోలీసులు కూడా ఆయనకు నోటీసులు ఇచ్చి వెనక్కి పంపించారు. ఆ పంపించిన పర్యవసానం DGP స్వయంగా కోర్టుకు వచ్చి చేతులు కట్టుకొని హైకోర్టుకి సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన నియోజకవర్గ పర్యటనకి వెళ్తే అక్కడ అడ్డుకున్నారు ఆయన్ని. ఆయన కాన్వాయ్లోకి వచ్చి నానా హంగామా సృష్టించి అక్కడ విధ్వంసం సృష్టించారు. తిరుపతి ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు రానికపోతే 8 గంటల సేపు ఆయన బాస్ పట్టేసి కూర్చొని నిరసన తెలియజేశాడు. అదే చంద్రబాబు నాయుడు గారి మీద నందిగాంలో రాళ్ళదాడి చేశారు, ఎర్రగొండపాలెంలో రాళ్ళదాడి చేశారు, అంగళ్ళ దగ్గర రాళ్ళదాడి చేశారు.
అదే చంద్రబాబు నాయుడు గారిని అనపర్తి పర్యటనకి వెళ్తే పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఆయన కాన్వాయ్కి ముందు అడ్డంగా పడుకున్నారు, నీ కాన్వాయ్ ముందుకు సాగడానికి లేదని చెప్పని. చీకటపడిన తర్వాత ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్గా ఉండి ఆయన 8 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటా ఆ అనపర్తి చేరుకోవాల్సి వచ్చింది. మరి ఆనాడు ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఎదురైన భద్రతా ఉల్లంఘనలు ఇవి. మరి ఇవాళ ఈయన చక్కగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పరామర్శించాలంటే బ్యారికేడ్లు కట్టుకొని పోలీసు వలలో మరి అటువంటి స్టేజ్ నుంచి ఇవాళ రషీదు చనిపోయాడనంటే ఊరేగి తేలాడు. మొన్న పాపిరెడ్డిపల్లె కురుబలింగయ్య హత్య జరిగింది అని చెప్పని పర్యటనకు వచ్చిన రోజు కూడా మరి అక్కడ కూడా సీఎం అని జిందాబాదులు కొట్టించుకుంటా చనిపోయిన వాళ్ళకి పరామర్శలకు వెళ్ళాడు. ఆయన పర్యటనలకి ఆటంకాలు ఎదురు కావట్లా. ఆయన చాలా స్వేచ్ఛగా సంచరించగలుగుతూ ఉన్నాడు. కాకుంటే ఆయన మాత్రం నాకు థ్రెట్ ఉంది అంటున్నాడు. ఎవరి నుంచి థ్రెట్, ఎందుకు థ్రెట్? ప్రభుత్వపరంగా ఆలోచించినప్పుడు సహజంగా ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయం ప్రాతిపదికగా థ్రెట్ అనుకోవడానికి ఈయన ముఖ్యమంత్రిగా ప్రతిపక్షాల గొంతని చేశాడు, ప్రజల గొంతని చేశాడు, రాజకీయ ప్రత్యర్థుల్ని వేధింపులకు గురి చేశాడు తప్ప శాంతి భద్రతలు కాపాడటానికి పలానా రౌడీ షీటర్ని తొక్కిపెట్టిన ఆరదీశా, గంజాయి ఎగుమతి చేయకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకున్నా, ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా, ఇసుక అక్రమ తవ్వకాలు, గ్రానైట్ అక్రమ తవ్వకాలు, లాటరైట్ మైనింగ్ అక్రమ తవ్వకాలు లాంటివి ఏం చేయకుండా కట్టడి చేశా అని చెప్పని చెప్పుకునే ఘనత ఒకటి లేదు. కాబట్టి ఎవరి నుంచి ఆయా వర్గాల నుంచి ఈయనకి ముడుపులే అందిని తప్ప ముప్పు ఒకళ్ళ దగ్గర నుంచి లేదు. అంటే పాదయాత్ర చేస్తాను అంటున్నాడు కదా 2027లో, అప్పుడు ఏమన్నా అవసరం అవుతుంది అని అనుకుంటున్నాడా? అంటే 2027 నాటికి అవసరమో అనుకుంటే ఆ రోజు ఆయనకి ఏదైనా థ్రెట్ ఉంది అనుకుంటే ఆయన 2019కి ముందు పాదయాత్ర చేసినాడు కూడా ఆ రోజు ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకొని ఆయనకు భద్రత కల్పించినాయి. ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే ఏ విధంగా అడ్డుకున్నాడో చూసాం మనం. కాబట్టి వాళ్ళ మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిర్మోహాటంగా ఓపెనే బయటపడి చెప్పాలి ఆయనకి థ్రెట్ ఎవరి నుంచి ఉందో, ఎందుకుందో. ఏదన్నా చాటుమాటు లావాదేవీలు, చాటుమాటు కార్యకలాపాలకు సంబంధించి ఏదన్నా థ్రెట్ ఉందా, అదేదో ఆయన ఓపెన్ అయితే అయ్యా మంచో చెడో నాకు పలానా థ్రెట్ ఉందని చెప్పి ఓపెన్ అయితే వాళ్ళు కాలాంతకులు వాళ్ళ నుంచి నాకు ముప్పు ఉంది అని చెప్పని ఓపెన్ అయితే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది, కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయి. అది ఓపెన్ కాకుండా ఏ కుంటి సాకులు చెప్పి నాకు ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ ఇవ్వాలి, ప్రధానమంత్రి స్థాయి రక్షణ ఇవ్వాలంటే పరిగణలోకి తీసుకోరు, ఇవ్వరు. రైట్.